సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ గ్రూప్ యాజ్ ఫ్రెండ్స్. మనం చాలా రోజులైంది వీడియో చేసుకుని. సో గత 20 రోజుల ముందు వీడియో చేసినట్టున్నాను. అది గ్రూప్ 1 పోస్ట్ పోన్ అయింది. అంటే గ్రూప్ 1 పోస్ట్ పోన్ అయితే అయింది కదా, వాటి తాలూకు అప్డేట్ అయితే చేయడం జరిగింది. సో దరిదాపులుగా మనం ఈ మధ్యలో అయితే వీడియో చేసుకోలేదు. సో అయితే ఈ యొక్క వీడియోలో మనం గ్రూప్ 2 మెయిన్స్ పరిస్థితి ఏంటి అంటే, చాలామంది ప్రిపరేషన్ అనేది చేయాలా లేదా మనకి ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది, చాలామంది ఎగ్జామ్ కోసం అయితే సతమతలు అవుతున్నారు. అండ్ అలానే గ్రూప్ 2 మెయిన్స్ ఎక్కువ మార్కులు తెచ్చుకునే పేపర్స్ ఏంటో కూడా ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. సో మొదటిగా ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారో మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఏ విధంగా ఉంది అంటే, బాగా చేస్తున్నారా లేదా, అంటే ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయి టెస్ట్ సిరీస్ ఎవరైనా రాస్తున్నారా లేదా. సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో విషయం ఏంటంటే, మనం ఇప్పుడు గ్రూప్ 2 మెయిన్స్ పరిస్థితి ఏంటనే విషయం కన్నా ఏ విధంగా చదువుతున్నారు మీరు అనేది నాకు తెలుసుకోవాలని ఉంది. అంటే చాలామంది ఏంటంటే, ఇటీవల మనం క్వశ్చన్ పేపర్ అయితే చూసాం. అంటే రీసెంట్ మనకు గ్రూప్ 2 అనేది February 25th అయితే జరిగింది, మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ యొక్క క్వశ్చన్ పేపర్లో మనకి చాలా మటుకు ఏంటంటే కరెంట్ రిలేటెడే క్వశ్చన్స్ పేపర్ అయితే మనకి సెట్ చేయడం జరిగింది. కావున ఎవరైతే మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో మీ యొక్క ప్రిపరేషన్ అనేది కరెంట్ అఫైర్స్తో ముడిపడి చేసుకుని లింక్ చేసుకుంటూ చదువుకోండి. సో పాలిటీ సబ్జెక్టు ఏ విధంగా లింక్ చేసుకుంటూ చదవాలో నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. మన ఛానల్ మీరు ఒకసారి చూడొచ్చు. ఒకవేళ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వమంటే ఒకసారి మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో తద్వారా మీరు స్టాటిక్ సిలబస్కి డైనమిక్ సిలబస్ ఏ విధంగా లింక్ చేసుకుని చదువుకుంటే మనకు మంచి మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు. దాదాపుగా 38 క్వశ్చన్లు కరెంట్ అఫైర్స్ కేవలం రావడం జరిగింది. సో ప్రిలిమ్స్ పేపర్ మీరు దృష్టిలో పెట్టుకుని మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. సో మనకి సిలబస్ అనేది మారుతూ వచ్చిన కమిషన్ అనేది మారదు కనుక, గత 2 సంవత్సరాలు జరిగిన గ్రూప్ 2 పేపర్ లైక్ 2018, 2016లో మనకి ఈ యొక్క గ్రూప్ 2 అనేది జరిగింది కదా, ఆ మెయిన్స్ పేపర్ ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ఏ ఏరియాలో క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ అయితే చేయండి. సో మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువైతే ఉంటాయి. ఈవెన్ యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఖచ్చితంగా పీవైక్యూస్ అయితే చూస్తారు. సో ఇక ప్రీవియస్ క్వశ్చన్స్ వాళ్ళు ఏంటంటే కన్ఫర్మ్ ఏరియాస్ అయితే మనకు తెలుస్తాయి. తద్వారా మనం ఏంటంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకునే అవకాశాలు ఎక్కువైతే ఉంటాయి. సో ఇది మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయో అవి ఒకసారి చూడండి. మీ సిలబస్ తగ్గట్టు ఆ క్వశ్చన్స్ వస్తున్నాయో లేదో, అంటే మీ యొక్క ప్రిపరేషన్లోని మీ యొక్క సిలబస్ అనేది పక్కకు పెట్టుకుని చదువుకుంటూ ఉంటే ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో మీకు తెలుస్తుందన్నమాట. అంటే మన సిలబస్ అనేది దాటి వెళ్ళిపోకుండా చదువుకుంటే చాలు. విత్ ఇన్ ద సిలబస్లో విత్ ఇన్ ద క్వశ్చన్స్ ఎక్కడైతే వస్తుందో అవన్నీ మీరు ఒక షార్ట్ రాసుకుని ఆర్ అదర్వైజ్ జిరాక్స్ అనేది తీసుకుని మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. సో అయితే ఇంతకీ గ్రూప్ 2 మెయిన్స్ ఎక్కువ మార్కులు తెచ్చుకునే పేపర్లు ఏంటో మనం ఫస్ట్ డిస్కస్ చేసిన తర్వాత ఈ యొక్క మెయిన్స్ పరిస్థితి ఏంటో ఒకసారి మనం వీడియో అనేది తర్వాత కంటిన్యూ చేద్దాం. సో మెయిన్గా మనకి ఒకసారి నోటిఫికేషన్ చూపిస్తాను, మీకు సిలబస్ కూడా మీకు ఒకసారి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు బ్రీఫ్గానే. సో ముందుగానే చెప్తున్నాను, మన యొక్క గ్రూప్ 2లో చాలామందికి అపోహ ఏంటంటే సీనియర్ ఆస్పిరెంట్స్ అలానే ఫ్రెష్ ఆస్పిరెంట్స్ అనుకుంటారు. సో ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఫ్రెష్ సీనియర్ అలాంటివి ఏమి ఉండవు. సో ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు అయితే వస్తాయి. లక్ మేబీ ఫ్యాక్టర్ అయితే అయి ఉండొచ్చు, బట్ ఏంటంటే 85 to 90% మన యొక్క ఎఫర్ట్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. అదొక దృష్టిలో పెట్టుకుని మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి. అంతే తప్ప నాకు లక్ ఉంటుంది ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనే మైండ్ సెట్ నుంచి అయితే బయటకు వచ్చండి మీరు. సో ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి మాత్రమే కాంపిటేటివ్లో రోజులు అయితే వెళ్తాయి. సో అది దృష్టిలో పెట్టుకోండి. అయితే మనం ఒకసారి నోటిఫికేషన్లో కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో ఇది మన సిలబస్ తెలిసిందే కదా మీకు. సో 2023లో మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో మనకి ప్రిలిమ్స్ అయితే కండక్ట్ చేశారు, మెయిన్స్ అయితే ఇంకా డేట్స్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. సో ఈ విషయం అనేది మనం చెప్పని చూద్దాం, వీడియో అనేది కంప్లీట్గా చూడండి. సో ప్రిలిమ్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ నేను దానికోసం అయితే డిస్కస్ చేయను. సో ఎవరైతే మళ్ళీ ఫ్రెష్గా నోటిఫికేషన్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో, అంటే అప్కమింగ్ మనకి మళ్ళీ గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే ఉంటుంది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఎవరైతే మళ్ళీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి. అప్పుడు మళ్ళీ మన ప్రిలిమ్ సంబంధించి మెయిన్ సంబంధించి అండ్ అలానే బుక్స్ లిస్ట్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కోసం అయితే బుక్స్ లిస్ట్ సంబంధించి ఒక వీడియో అయితే చేసుకుందాం. సో ఎవరైతే ఫ్రెష్ ఆస్పిరెంట్స్ మన ఛానల్ అనేది విజిట్ చేస్తున్నారో వాళ్ళు అదర్వైజ్ చూస్తున్నారో మీరు ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. తద్వారా మనం ఏంటంటే ఫర్దర్గా రిలేటెడ్ టు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ గ్రూప్ 4 ఎనీ అదర్ పోస్టులు ఏపీపీఎస్సీ కండక్ట్ చేసే ఏ పోస్ట్ సంబంధించి అయినా మనం డీటెయిల్గా వీడియోస్ అయితే చేసుకుందాం. సో మీకు ఎటువంటి వీడియో కావాలో నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. తద్వారా మనం వీడియోస్ ద్వారా మన ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కరు తెలుసుకోవచ్చు. సో మెయిన్ సిలబస్లో మనం చూసుకున్నట్టయితే పేపర్ 1 సోషల్ అండ్
కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఏపీ హిస్టరీ మనకి 75 మార్కులు అయితే ఉన్నాయి. అండ్ అలానే ఇండియన్ కాన్స్టిట్యూషన్ 75 మార్కులు ఉంది సెక్షన్ బి. సో టోటల్గా మనకి పేపర్ 1 వచ్చేసరికి ఏపీ హిస్టరీ అండ్ అలానే ఇండియన్ కాన్స్టిట్యూషన్, నథింగ్ బట్ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్. సో అది మనకు పేపర్ 1 వచ్చేసరికి. సో ఇక పేపర్ 2 వచ్చేసరికి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ 75 మార్కులకి అయితే ఉంటుంది. అండ్ అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్తగా మనకి ఇది పెట్టడం జరిగింది. రీసెంట్గా 2023లో మనకి సిలబస్ అయితే రావడం జరిగింది కదా. సో అందులో మనకి ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది కొత్తగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇదివరకు మనకి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ 150 మార్కులకి అయితే ఉండేది. సో అదంతా మనకు తీసేసి ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది పెట్టడం జరిగింది. సో ఇది ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు ఏపీఎస్సీ నుంచి. ఎందుకంటే చాలామంది ఇండియన్ ఏపీ ఎకానమీ అనేది చాలామంది భయపడతారు కనుక అలాంటి వాళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా చదువుకుని మార్క్స్ అయితే మంచి స్కోర్ చేసుకొని ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే కొట్టుకోవచ్చు కనుక సో ఏపీఎస్సీ చేసిన మంచి పనులు ఇది ఒకటి విషయం చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క సెక్షన్ బిలో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసరికి 75 మార్కులకి అయితే పేపర్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ యొక్క 4 సబ్జెక్టులకి ఒక్కొక్క దానికి 5 యూనిట్లు అయితే ఉన్నాయి. నథింగ్ బట్ 5 కాన్సెప్ట్స్ అయితే ఉండడం జరిగింది. సో ఒక్కొక్క కాన్సెప్ట్కి 15 మార్కులు అయితే వస్తాయి కదా. ఒక్కొక్క కాన్సెప్ట్కి 15 మార్కులు, ఆ విధంగా మనకి 75 మార్కులకి అయితే ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనుకుంటారు. సో ఆ యొక్క అపోహ నుంచి మీరు బయటకు అయితే రండి. ఎందుకంటే సో రీసెంట్గా మనకి ప్రిలిమ్స్ అయితే జరిగింది. ప్రిలిమ్స్లో ఇండియన్ హిస్టరీ 30 మార్కులు అయితే ఇచ్చారు. అందులో మళ్ళీ ఏన్షియంట్, మీడివల్, మోడ్రన్. సో అందరూ అనుకున్నది ఏంటి, సిలబస్ వచ్చిన వెంటనే ఇదొక 10 మార్కులు, ఇదొక 10 మార్కులు, ఇదొక 10 మార్కులు అనుకున్నారు. కానీ విచిత్రం ఏంటంటే మనకి ఎగ్జామ్ జరిగిన తర్వాత కేవలం అంటే ఆధునిక చరిత్రలో దాదాపుగా 18 బిట్ల నుంచి 19 బిట్లు అయితే అడగడం జరిగింది. అదేంటి ప్రతి దాంట్లో 10 బిట్లు అడగాలని రూల్ అయితే మనకి ఎక్కడ చెప్పలేదు కనుక మోడ్రన్ నుంచి ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ అయితే ఎప్పుడు ఉంటుంది ఎవరికి, ఏబీబీఎస్సీ వాళ్ళకి. ఎవరైతే ఇండియన్ హిస్టరీ చదువుతారో మీరు ఖచ్చితంగా ఈ యొక్క మోడర్న్ హిస్టరీ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేయండి. అండ్ అలానే ఇక్కడ కూడా చెప్పే విషయం ఏంటంటే ప్రతి యూనిట్ నుంచి కూడా 15 మార్కులు వచ్చే అవకాశం అయితే లేదు. ఒక యూనిట్ నుంచి 20 మార్కులు రావచ్చు, ఒక యూనిట్ నుంచి 10 మార్కులు రావచ్చు, ఒక యూనిట్ నుంచి 3 మార్కులు రావచ్చు. సో ఇట్స్ అప్ టు కరెంట్ అఫైర్స్. సో రీసెంట్గా మనకు చాలా మిషన్స్ అయితే ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ నుంచి అయితే రావడం జరుగుతుంది కదా. సో చంద్రయాన్ అయితే కానీ, రీసెంట్గా ఆదిత్య L1 అయితే కానీ, సో ఇటువంటి మిషన్స్ అయితే మనకి రీసెంట్గా ప్రతిదీ కరెంట్ రిలేటెడ్ అప్డేట్ అయితే వస్తుందన్నమాట. సో ఏదైతే మనకి కరెంట్ అఫైర్స్లో అప్డేట్స్ అయితే ఉన్నాయో దాని మీద ప్రత్యేకంగా ఫోకస్ అయితే చేయండి. ఎవరికి నేను చెప్పేది సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం. సో 75 మార్కులకి మంచి మార్క్స్ మీరు తెచ్చుకోవాలంటే కరెంట్ అఫైర్స్ అనేది, సో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ మీరు ఎంతైతే అప్డేట్గా ఉంటారో అన్ని మార్క్స్ అయితే ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే మీరు స్కోర్ చేసుకోవచ్చు. సో దాదాపుగా 35 to 40 క్వశ్చన్స్ అయితే మనకు కేవలం కరెంట్ అఫైర్స్ నుంచి కవర్ అయితే చేస్తారు. అంటే నథింగ్ బట్ 2 స్టేట్మెంట్స్ అనేది కరెంట్ అఫైర్స్ అనేది ఇస్తారు. 2 స్టేట్మెంట్స్ ఏ విధంగా ఇస్తారంటే మనకి ఈ యొక్క స్టాటిక్ పార్ట్ నుంచి అయితే పికప్ చేసి ఈ విధంగా మన క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేస్తున్నారు. మీరు గత క్వశ్చన్ పేపర్లో ఒకసారి గమనించండి. ఇటీవల మన గ్రూప్ 1 కూడా జరిగింది. సో గ్రూప్ 1 తీసుకుంటే మనకి ఈ యొక్క PIB అయితే ఫాలో అయ్యారు. PIB అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, గవర్నమెంట్ ఆథరైజ్డ్ సోర్స్ ఇది. సో ఎటువంటి కరెంట్ రిలేటెడ్ వచ్చిన మనకి ఈ యొక్క PIBలో అయితే మీకు కరెంట్ అఫైర్స్ అయితే అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఎప్పటికైనా ఫాలో అవ్వండి PIB అనేది. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే 5 యూనిట్ల నుంచి ఒకే విధంగా మార్క్స్ రావాలని లేదు. సో ఈ యూనిట్ అయితే కరెంట్ అఫైర్స్లో వార్తల్లో ఉంటుందో సో దాని మీద ప్రాధాన్యత అయితే పెరిగి ఆ యూనిట్ నుంచి ప్రత్యేకంగా దృష్టి అయితే ఏపీఎస్సీకి అయితే పడుతుంది కనుక సో ప్రతిరోజు మీరు కరెంట్ అఫైర్స్ అయితే ఫాలో అవుతుండండి. అండ్ అలానే ఎకానమీకి వెళ్దాం ఒకసారి. సో ఇక్కడ మనకి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ ఇది వరకు మనకి ఏంటంటే ఇది 150 మార్కులకు ఉండేది. సో ఇది 75 మార్కులు చేసి ఒక మంచి పని చేశారు. ఎందుకంటే చాలామంది ఎకానమీ అయితే చాలామంది ఫెయిల్ అవుతున్నారు సో టఫ్ అని. బట్ ఏంటంటే 75 మార్కులు చేయడం వల్ల ఏంటంటే కొంచెం మంచి మార్క్స్ అయితే ఈ యొక్క పేపర్ 2లో అయితే స్కోర్ చేసుకోవచ్చు. సో అది నిజమే. ఎందుకంటే మనకి ఎకానమీ అనేది మనకి అంతా అప్లికేషన్ ఓరియంటెడ్ అయితే అయిపోతుంది పేపర్ అంతా. తద్వారా మీరు ఏం చేస్తారంటే మనకి ఆల్రెడీ 2024లో బడ్జెట్ అయితే ప్రవేశపెడుతున్నారు. సో ఆ బడ్జెట్ అనేది ఖచ్చితంగా అప్డేట్ అయితే చేసుకోండి. అండ్ అలానే గత సంవత్సరం ఎకనామిక్ సర్వే సో ఇది కూడా అప్డేట్ చేసుకోండి. సో కేవలం ఎకానమీ నుంచి మంచి మార్క్స్ రావాలంటే సో రూపాయి రాక రూపాయి పోక అని ఉంటుంది కదా మనకి. సో ఇలాగ ప్రతిదీ ఏంటంటే మనం ఎప్పుడైతే బడ్జెట్ అనేది అప్డేట్ చేసుకుంటూ చదువుతామో అండ్ అలానే ఎకనామిక్ రిఫార్మ్స్ అనేది చదవాలి ఖచ్చితంగా. సో ఇలాంటి కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ అయితే ఉంటాయి. లైక్ మనీ అయితే కానీ బ్యాంకింగ్, CRR, SLR ఇవన్నీ ఉంటాయి కదా మనకి స్టాటిక్ పార్ట్లోని. అండ్ అలానే నీతి ఆయోగ్. సో డెఫినెట్గా ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు కదా ఎక్కువ. మనకి 3 types ఆఫ్ సెక్టర్స్ అయితే ఉన్నాయి కదా వాటి మీద కూడా మన క్వశ్చన్స్ అయితే వస్తాయి. అండ్ అలానే GDP అంటే ఏంటి, ఇటీవల మనకి ఏ సంస్థలు లైక్ RBI ఏ విధంగా GDP అంచనా వేసింది గత సంవత్సరంతో పోలిస్తే. అండ్ అలానే
క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి, ట్యాక్స్ రెవెన్యూ అంటే ఏంటి, ఇవన్నీ మనకి కొన్ని స్టాటిక్ పార్ట్స్ అయితే ఉంటాయి. సో ఈ ఏరియాస్ నుంచి మనకి డామ్ షూర్గా క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో అలాంటి ఏరియాస్ మీరు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ అయితే చేస్తే ఎకానమీ మంచి మార్క్స్ కూడా మీరు స్కోర్ అయితే చేసుకోవచ్చు. సో ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ కాబట్టి మనకి ఇక్కడ సో ఎక్కువ మనం ఏపీ ఎకానమీ మీద అయితే ఫోకస్ చేయండి. సో ఏపీ ఎకానమీ మనకి బేసిక్, ఎందుకంటే ఏపీఎస్సీలోనే ఏపీ ఎకానమీ కోసం అందరికీ తెలిసి ఉండాలనే ఉద్దేశంతోనే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఏపీ ఎకానమీ మీద అయితే ఫోకస్ చేయడం జరుగుతుంది కనుక సో ఎవరైతే ఎకానమీ అనేది ఇంకా భయపడుతున్నారో సో సింపుల్ ఏరియాస్ అనేది పికప్ చేసుకుని నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది రివిజన్స్ అయితే చేయండి. ఆటోమేటిక్గా మీకు ఎకానమీ సబ్జెక్ట్ అనేది బ్యాలెన్స్ ప్రిపరేషన్ అయితే అవుతుంది. ఇదంతా కాదు మనకి మెయిన్స్లో మంచి మార్క్స్ తెచ్చుకునే పేపర్లు ఏంటనుకుంటున్నారా, నథింగ్ బట్ ఏపీ హిస్టరీ. సో ఇది ఎప్పుడు మనకి స్టార్టింగ్గా కనుక సో 75కి 75 కనీసం ఒక 70+ అయితే మార్క్స్ తెచ్చుకోవచ్చు. అండ్ అలానే ఇండియన్ కాన్స్టిట్యూషన్, సో పాలిటీ, సో దాదాపు ఇది కూడా మనం 70 మార్క్స్ అయితే తెచ్చుకుంటున్నారు. అంటే ఏపీ హిస్టరీ అండ్ అలానే పాలిటీ ఎవరైతే ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే వచ్చే అవకాశాలు ఎక్కువైతే ఉన్నాయి. సో ఎందుకంటే చాలామంది ఎకానమీ అనేది టఫ్గా ఫీల్ అవుతారు కనుక సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు ఆటోమేటిక్గా కరెంట్ అఫైర్స్ అనేది చదివితే మీకు ఆటోమేటిక్గా ఎగ్జిక్యూటివ్ పోస్టులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువైతే ఉంటాయి. సో తద్వారా ఇన్ని 3 సబ్జెక్ట్స్ అయితే ఫుల్ కాన్సన్ట్రేషన్ అయితే పెట్టండి. అలానే 4 సబ్జెక్ట్ చదవద్దని కాదు, ఎకానమీ చాలామంది టఫ్గా ఫీల్ అవుతారు కదా, పేపర్ అంతా చాలా అప్లికేషన్ ఓరియంటెడ్ అయితే అయిపోయింది కనుక సో అందులో కూడా మీరు ఇంపార్టెంట్ ఏరియాస్ ఇందాక చెప్పినట్టు ఆ విధంగా మీరు చదువుకుంటే మీరు ఎకానమీ కూడా మంచి మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు. సో మన యొక్క మోటో ఏంటంటే ఫైనల్గా మనకి ఏదో ఒక మంచి పోస్ట్ అయితే రావటం. సో ఎన్నాళ్ళని మనం కూడా ప్రిపేర్ అవుతూ ఉండలేం కదా. సపోజ్ మనకి గ్రూప్ 2 అనేది లాస్ట్ ఇయర్ 2018లో వచ్చిన నోటిఫికేషన్ మళ్ళీ రావడానికి 2023 పెట్టింది, దాదాపుగా 5 years అయితే పెట్టింది. సో ఒకవేళ మళ్ళీ ఈ యొక్క నోటిఫికేషన్ మీరు మిస్ చేసుకుంటే నెక్స్ట్ నోటిఫికేషన్ మళ్ళీ మీరు ఫ్రెష్గా మొదలు పెట్టుకోవాలి. నథింగ్ బట్ ఏంటి, ప్రిలిమ్స్ అనేది మళ్ళీ ఎప్పుడు వస్తుందో నోటిఫికేషన్ మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో మళ్ళీ మీకు ఇంట్లో టైం ఇస్తారో లేదు, మీ యొక్క రోజు మీ యొక్క ప్లాన్స్ అనేది మారిపోతుంటాయి. ఎందుకంటే అన్ని రోజులు ఒకలాగా ఉండవు కదా మనకి. సో తద్వారా ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారో మీ యొక్క అవకాశాన్ని అనేది సద్వినియోగం చేసుకోండి. సో ఇందులో కూడా మనకి సిన్సియర్ ఆస్పిరెంట్స్ దాదాపుగా కేవలం 10,000 మంది ఉంటారు. అదేంటి క్వాలిఫై అయింది 92,000 అనుకుంటున్నారు. సో ఈ నెంబర్ అనేది జస్ట్ ఏదో చాలామంది ప్రిలిమ్స్ అనేది రాస్తున్నారన్న ఫీల్డ్లోనే ఉంటారు. సో సిన్సియర్ ఆస్పిరెంట్స్ కేవలం 10,000 మంది ఉంటారు. సో కాబట్టి మీరు యొక్క 10,000 మందితోనే పోటీ పడాలి, అదొకటి దృష్టిలో పెట్టుకోండి. సో మనకి నెంబర్ ఆఫ్ పోస్టులు 900 అయినా మీకు కావాల్సిన పోస్ట్ ఏంటి ఒకటే కనుక ఒక్క పోస్ట్కి మీకు ఏదైతే డ్రీమ్ ఉన్న పోస్ట్ ఉంటుందో ఆ యొక్క పోస్ట్కి అనేది మీరు కష్టపడండి. ఎందుకంటే ఈ అవకాశాలన్నీ మళ్ళీ మళ్ళీ రావు కనుక సో చాలామంది మీ యొక్క విలువైన సమయాన్ని అనేది ఈ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. సో చాలామంది డేలా పడిపోయి ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా కంటిన్యూ చేయాలనే కన్ఫ్యూజన్లో చాలామంది అవుతున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా మీ యొక్క ప్రొఫెషన్ అనేది ఆపకండి, ఖచ్చితంగా అలా ఎంతో కొంత ప్రతిరోజు చదువుతూనే ఉండండి. ఎందుకంటే మనకి రీసెంట్గా ఇంకా డేట్స్ అయితే అనౌన్స్ చేయలేదు. అండ్ అలానే ఏపీఎస్సీ చైర్మన్ నియామకం కూడా మనకి జరుగుతుంది అన్నారు కానీ మనకి ఆగస్టులో అయితే జరగలేదు. సో మనకి ఈ యొక్క గ్రూప్ 2 మెయిన్ సంబంధించి ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా బయటకు రావట్లేదు అనడం బట్టి ఏంటంటే మనకి యొక్క నవంబర్ డిసెంబర్ యొక్క గ్రూప్ 2 అయితే ఉంటుంది అంటున్నారు కానీ మనకి ఇంకా కీలకమైన మీటింగ్స్ కూడా ఏమీ జరగలేదు ఏపీఎస్సీలో. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేదాకా మనం వెయిట్ చేయవలసిందే. బట్ ఏంటంటే మీ యొక్క ప్రిపరేషన్ అయితే ఎక్కడ కూడా ఆప్ చేయకండి. సో మనకి క్యాలెండర్ అయితే ఇస్తాను జనవరిలో. సో జనవరిలో కేవలం మనకి ఖాళీలు అయితే చెప్తారు, బట్ ఏంటంటే నోటిఫికేషన్ అయితే జనవరిలో రావు, అదొకటి మీరు దృష్టిలో పెట్టుకోండి. సో ప్రతిదీ మనకి భర్తీ అయితే చేయడం జరుగుతుంది. లైక్ గ్రూప్ 2 కూడా మనకి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే ఉంటుంది, గ్రూప్ 1 అండ్ అలానే గ్రూప్ 4 చాలా మనకి 2021లో వచ్చింది నోటిఫికేషన్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు. సో ఈ యొక్క పోస్టులు అనేవి మనకి నెక్స్ట్ ఇయర్ అయితే భర్తీ చేస్తారు. కాబట్టి ఎవరైతే ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నారో మీ యొక్క ప్రిపరేషన్ అయితే ఎప్పటి నుంచే స్టార్ట్ చేయండి. రోజుకి ఒక 2-3 hours అయినా కనీసం కన్సిస్టెంట్గా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసి ఒక స్టాండర్డ్ బుక్స్ అయితే తీసుకోండి. సో మన ఛానల్ ఆల్రెడీ నేను బుక్స్ రిలేటెడ్ వీడియోస్ అయితే చాలా చేశాను. సో మన ఛానల్ సెర్చ్ చేసి బుక్స్ వీడియో అని కొడితే మీకు ఆల్రెడీ ఒక వీడియో అయితే ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. ఆర్ అదర్వైజ్ మీకు ఒకవేళ బుక్స్ రిలేటెడ్ మళ్ళీ ఫ్రెష్గా వీడియో కావాలంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. సో అండ్ అలానే ప్రిపరేషన్ స్ట్రాటజీ, సో ఏ విధంగా మనకి యొక్క కాంపిటేటివ్కి అయితే ప్రిపేర్ కావాలి, సో ఎంత టైం అయితే కేటాయించాలన్నది మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా కమెంట్ చేయండి. మనం ఫర్దర్గా స్ట్రాటజీ సంబంధించి కూడా మన వీడియోస్ అయితే చేద్దాం. సో ఎటువంటి డేలా పడకండి. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేది లింక్ చేసుకుంటూ మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. సో మనకి పేపర్ యొక్క స్థాయి అనేది మారింది కానీ మన యొక్క పేపర్లో సిలబస్ అనేది మారట్లేదు, మీరు ఒకసారి గమనించండి. సో సిలబస్ అనేది అటు మేరకు ఎంతో కొంత మార్పు అయితే చేస్తున్నారు అంతే, తారుమారు చేస్తున్నారు తప్ప యూనిట్లు అనేది తగ్గిస్తున్నారు, యూనిట్లు అనేది యాడ్ చేస్తున్నారు తప్ప మీకు టోటల్గా సిలబస్ మార్చట్లేదు కదా. సో మనకంతా యూపీఎస్సీ స్టాండర్డ్ అయితే అవుతుంది మెల్లగా. అంటే ఏంటి, క్వాలిటీ అనేది పెంచుతున్నారు పేపర్ అనేది. సో దీని ద్వారా ఏంటంటే మనకి క్వాలిటీ ఆస్పిరెంట్స్ ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకి మాత్రం న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇటువంటి డెసిషన్స్ అయితే ఏపీఎస్సీ తీసుకుంటున్నారు. ఇది ఒకటి మంచి స్టెప్ కింద తీసుకోవచ్చు. ఎందుకంటే చదివే వాళ్ళకి చదివిన వాళ్ళకి తేడా అయితే చూపించాలి కదా మనకి. ప్రతిరోజు కన్సిస్టెంట్గా కష్టపడుతూ చదువుతారో వాళ్ళకి మాత్రమే
ఈ యొక్క కాంపిటేటివ్ వరల్డ్ అనేది సెట్ అవుతుంది. సో హైదరాబాద్లో చదివే వాళ్ళకి కాంపిటేటివ్ అయితే సెట్ కాదు కనుక మనకి ఈ విధంగా పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చాలామంది ఏంటంటే పేపర్ అనేది టఫ్ అనుకుంటున్నారు, కానీ సో మనం ఏదైతే చదవలేదో అది మనకు టఫ్గా అనిపిస్తుంది. సో మనం ఏదైతే చదువుతామో మనకు అది ఈజీ అనిపిస్తుంది అంతే. సో మీరు కూడా ఒకసారి ఆలోచించండి. సో ఇది ఏపీపీఎస్సీ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్. సో మీ యొక్క ప్రిపరేషన్ అది ఏ విధంగా ఉంది అనేది నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను తప్పకుండా రెస్పాండ్ అయితే అవుతాను. సో మరిన్ని ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ అప్డేట్స్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు మరిన్ని డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆర్ అదర్వైజ్ ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పాలిటీ సంబంధించి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ వీడియో ఒకటి నేను వీడియో చేయడం జరిగింది. సో ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో స్టాటిక్ డైనమిక్ ఏ విధంగా లింక్ చేసుకుంటూ చదువుకోవాలో ఆ వీడియో ద్వారా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో దట్స్ ఫర్ టుడేస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.